వీళ్ళేంటి ఫోన్ ఎత్తట్లేదు? ఏంటి మేడం ఇంత లేటు? ఫోన్ కూడా తీరేంటి మేడం? మాకు చాలా ఆర్డర్స్ ఉన్నాయి. నీకేవయ్యా, బైక్ వేసుకుని తుర్రుమని వచ్చేస్తావు. మాకింట్లో ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయో తెలుసా? నువ్వు ట్రాఫిక్ దాటుకుని వచ్చినట్టే నేను మా ఇంట్లో అడ్డంకులు దాటుకుని రావాలి. ఎక్కువసేపు వండుకు, త్వరగా వెళ్ళు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. వెళ్ళు, స్టార్ట్ చేయి బండి. వెళ్ళ. అమ్మయ్యా, అబ్బా, వేడి వేడి పిజ్జా. ప్రాణం లేచొచ్చినట్టు అయ్యింది. వెంటనే తినేయాలి. కానీ ఎలా? బ్యాక్ డోర్ నుంచి నా గదికి వెళ్ళిపోతాను. అలాగే ఈ కంకణాలని అందరూ కట్టుకోండి. హెల్ప్ కావాలా అభి? వస్తున్నాను. మీ హెల్ప్ నాకేమీ వద్దు. మీ హెల్ప్ మీకే తిరిగిచ్చేస్తాను. ఇలా ఇవ్వండి. ఈ లలిత ఎక్కడా? అంతోపిగ్గా పూజ పనులు చేసే రకం కాదే అది. ఏం చేస్తోంది? రాజీవ్, అమ్మా, లలిత రాలేదేంటి? నేను అదే చూస్తున్నానమ్మా. ఇల్లంతా శుద్ధి జలం చల్లడానికి వెళ్ళింది కదా, ఆ పనిలోనే ఉండుంటుంది. రాజీవ్, వెళ్ళి పిలుచుకురా. మీరుండండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఇల్లంతా శుద్ధి జలం చల్లడానికి వెళ్ళింది కదా, ఆ పనిలోనే ఉండుంటుంది. రాజీవ్, వెళ్ళి పిలుచుకురా. మీరుండండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. యమ్మీ యమ్మీ చికెన్ పిజ్జా చూస్తేనే కడుపు నిండిపోతుంది. లలిత, ఎంజాయ్. ఎక్కడున్నారు ఈవిడ?
అయ్యయ్యో ఏంటండి మీరు చేసే పని? అపచారం అపచారం. నిన్ను నా రూమ్ లోకి ఎవరు రమ్మన్నారు? పో బయటికి. అవతల పూజ జరుగుతుంటే మీరిక్కడ తినడం ఏంటండి? ఆంటీ అందర్నీ ఉపవాసం ఉండమని చెప్పారు కదా. ఎవరేం చెప్పినా వింటానని వినాలని చెప్పి ఏమన్నా రూల్ ఉందా? అయినా నన్ను క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు? ఉపవాసం ఉంటానో ఉండనో అది నా ఇష్టం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. కింద పూజకి కంకణాలు కట్టుకోవాలి అని చెప్పారు. అందరూ మీకోసమే చూస్తున్నారు. రండి ప్లీజ్. దాన్ని డస్ట్బిన్లో పడేసి రండి. ఏంటి? డస్ట్బిన్లో పడేయాలా? ఓహో, ఆఫ్టర్ ఆల్ పని మనిషివి. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను వినాలా? చూడు, నాకు ఈ పూజలు పునస్కారాల మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు ఆకలేస్తుంది, తింటున్నానంతే. వెళ్ళు. 5 నిమిషాల్లో వస్తున్నానని చెప్పు. వెళ్ళమంటున్నాను కదా, చెప్పేది వినిపించట్లేదా? వెళ్ళు. ఈవిడ్ని ఎలాగైనా సరే పూజకి వచ్చేలా చేయాలి. పూజ సరిగ్గా జరగకపోతే ఆంటీ ఫీల్ అవుతారు. సరేనండి, మీ ఇల్లు మీ ఇష్టం. నేను వెళ్ళి మీరు పిజ్జా తినేశాక వస్తారు అని చెప్తానులేండి. మీరు తీరిగ్గా తినేసి రండి. ఆగు. నువ్వేం పిజ్జా గురించి చెప్పక్కర్లేదు. పసుపు నీళ్లు చల్లుతున్నాను, వస్తానని చెప్పు. అయ్యయ్యో, దేవుడి పూజలో అబద్ధాలు చెప్పకూడదు. ఒక పని చేస్తాను. లలిత గారు గదిలో ఉన్నారు, ఏం చేస్తున్నారో తెలియదు, పిజ్జా మాత్రం తినడం లేదు. ఒక 10 నిమిషాల తర్వాత వస్తాను అన్నారు చెప్తాను. సరేనా? అమ్మో, ఇది నన్ను ఇరికించేలానే ఉంది. ఇప్పుడు నేను పిజ్జా తింటున్నట్టు తెలిస్తే రచ్చ రచ్చ చేసి నన్ను ఇంట్లో నుంచి వెలేసినా వెలేస్తారు. అభి అభి ఆగు.